హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా ఫస్ట్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇదే మా ఇల్లు. ఇంటి బయటకు వచ్చాను. ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్. ఇదే మా విలేజ్. చాలా చిన్న విలేజ్ ఫ్రెండ్స్. చుట్టూ మొత్తం పచ్చని పంటలు, ఫార్మింగ్ లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇలా మార్నింగ్ లేచి పొద్దున చూస్తే చాలా బాగుంటుంది. మా విలేజ్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకే ఇంటికన్నా ఉండిపోయినా. ఇది నా ఫస్ట్ వీడియో. మీ అందరితో ఇలా నా డైలీ లైఫ్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. రోజు డైలీ వీడియో పెడతా ఫ్రెండ్స్. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మా బాబాయ్ అయితే ఎడ్లు కట్టుకొని పొలం సైడ్ వెళ్తున్నాడు ఫ్రెండ్స్. పొలం దున్నడానికి. పొలం దున్ని వస్తాడు ఇక ఇంటికి. మా తమ్ముడు అయితే స్కూల్కి పోతున్నాడు. వారానికి 2 రోజులు పోతాడు, 10th క్లాస్ పైన. మా పాపకు పాలు తాగడానికి ఆవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాలు తీయడానికి వెళ్తున్నా ఫ్రెండ్స్. అందుకే చూస్తున్నా. ఇప్పుడు మీరు కూడా చూడండి. ఇదే మా ఆవులు, ఇది మా పాప ఏడుస్తుంది, అందుకే పాలు తీస్తున్నా. ఇప్పుడు ఆవు దూడనైతే విడిచిపెడుతున్నా పాలు తాగడానికి. ఆవు దూడే పాలు తాగితే ఆవు పాలు ఇస్తుంది, లేకపోతే ఆ పాలు ఇయ్యదు. అందుకే దూడే విడిచిపెట్టిన. దూడే ఇక పాలు తాగుతుంది. నేను కూడా ఇక సైడ్కి వచ్చిన. పాలు అయితే తాగుతుంది, నేను కూడా విడిచిపెట్టి ఇక సైడ్కి వచ్చేసిన. అక్కడ ఉండి నేనేం చేస్తాను. ఇప్పుడు మేము పాలు తీస్తున్నాం. పాలు అయితే తీస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఎలా తీస్తాను. అంత పర్ఫెక్ట్గా అయితే రాదు, కొంచెం ఏదో లైట్గా వచ్చు. తీస్తున్నా. ఎలా ఉందో మీరు కూడా చూడండి. స్వచ్ఛమైన ఆవు పాలు. పాలు మొత్తం వస్తలేవు ఫ్రెండ్స్, ఎందుకంటే దూడే మొత్తం తాగిండు అనుకుంటా. ఇప్పుడు మా పాపకైతే పాలు తాగిపిస్తున్నా. చూడండి ఎలా తాగుతుందో. ఇంకా వేడి చేయలే. ఇప్పుడైతే నేను ఇక బాయ్ సైడ్ వెళ్తున్నాను. పొద్దున ఇక వీడియోస్ తీసి ఇక ఆఫ్టర్నూన్ కొంచెం రిలాక్స్ అయినా. ఇప్పుడైతే వెళ్తున్నాను చూడండి. ఇప్పుడైతే బ్యాక్ కెమెరా ఓపెన్ చేస్తాను, చూడండి ఒకసారి. మా బాయ్ సైడ్ ఎలా ఉందో. చాలా నేచర్, చాలా అందంగా ఉంటుంది. అందుకే నేను రోజు వస్తా. ఇలా ఆవులు, ఇలా మేకలు కాస్తుంటే చాలా బాగుంటుంది. ఇక మా అన్న అయితే పోదాడు చూడు. నన్ను అయితే అంటుండే, వీడియో ఎందుకు తీస్తున్నావు తమ్ముడు, వీడియో తీయకు అని. ఇవైతే మా మిర్చిమట ఫ్రెండ్స్. నిన్ననే వేసినాం. అందుకే ఈరోజు పొద్దున వాటర్ వదిలినాం. ఎందుకంటే చచ్చిపోతాయి మళ్ళీ బతకదు. మళ్ళీ దానికి ఒక ఖర్చు బొక్క. పత్తి సైడ్ ఇవి మా పత్తి పంట ఎలా ఉందో చూడండి. ఇది జస్ట్ ఇప్పుడే వచ్చిన పొద్దుటి నుంచి. కలుపు చాలా అయింది. ఇలా కలుపు తీయాలి. మార్నింగ్ నుంచి కలుపు మా అమ్మ తీస్తూనే ఉంది. ఇక నేను కూడా వచ్చినా కదా, కొద్దిసేపు కలుపు తీద్దామని ఇక నేను కూడా కలుపు తీయడానికి ఇక కూర్చున్నా. కొద్దిసేపు తీస్తా, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతా. ఇంతకుముందు తీసేవాడిని కానీ ఇప్పుడైతే కొంచెం అప్పుడప్పుడు తీస్తా. నా పక్కన మా అమ్మ పొద్దున్న నుంచి తీస్తుంది. ఇక నేను కూడా ఎప్పుడే వచ్చినా. ఇక 1/2 అవర్ 1 అవర్ తీసి మళ్ళీ వెళ్ళిపోతా ఇంటికి. చూడండి ఫ్రెండ్స్, పత్తిలో అయితే కలుపు బాగా పెరిగిపోయింది ఫ్రెండ్స్. చూడండి, చూపిస్తాము. దీన్ని తుంగ అంటారట. తుంగ బాగా పెరిగిపోయింది. కలుపు మందు కొట్టిన సవట్లే. ఇంటికి వస్తుంటే ఇక మా అన్న టార్ కొడుతుంది. పక్కన హీరో కూర్చున్నాడు చూడండి. ఇవాళ మా ఊర్లో నా మొదటి వీడియో మీతో షేర్ చేశాను. మీకు నచ్చితే లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.